రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన సినిమా చూపిస్తామావా కుమార 21F తో నటుడిగా మంచి క్రేజ్ను తెచ్చుకున్నారు. అంతేకాదు వరుసగా వచ్చిన ఈ 3 సినిమాలతో హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి మాత్రం రాజ్ తరుణ్ కు మంచి హిట్ మాత్రం రావడం లేదు. ఇలా ఉండగా తాజాగా లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నారని, మధ్యలో ఆ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. దీనికి రాజ్ తరుణ్ కూడా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. రాజ్ తరుణ్ మే 12, 1992లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి బసవరాజు గారు SBI బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. తల్లి గృహిణి. అయితే రాజ్ తరుణ్ వారి తల్లిదండ్రులకు ఒకే కుమారుడు. అయితే తన తండ్రిది శ్రీకాకుళం, తల్లిది గోదావరి. తన తండ్రి ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. రాజ్ తరుణ్ కు చిన్నప్పుడు సినిమాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. తాను చదువుకునే సమయంలో తన మిత్రులతో కలిసి ఒకసారి మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా చూశారు. ఈ సినిమాను ఒక్కసారి చూసిన రాజ్ తరుణ్ కు మళ్లీ చూడాలనిపించింది. దీంతో చాలా సార్లు ఒక్కడు సినిమాను చూశారు. ఇక మహేష్ బాబు నటన చూసిన రాజ్ తరుణ్ కు ప్రిన్స్ మహేష్ కు వీరాభిమానిగా మారారు. ఇక అప్పటి నుంచి సినిమాల మీద ఆయనకు ఆసక్తి పెరిగింది. ఇక కొన్ని రోజుల తర్వాత రాజ్ తరుణ్ 8వ తరగతి చదువుతున్న సమయంలో కాలుకు యాక్సిడెంట్ అయింది. దీంతో 3 నెలల పాటు ఇంట్లోనే ఉన్నారు. ఈ తరుణంలో తన మిత్రులతో సినిమాలు సీడీలను తెప్పించుకుని రోజుకు 3 సినిమాలు చూసేవారట. ఇలా చూసి కథ ఏంటి, అందులో చేస్తున్న నటుల యొక్క నటనను మొత్తం పరిశీలించేవారు. ఇలా తాను యాక్సిడెంట్ నుంచి కోలుకునే సమయం వరకు చాలా సినిమాలు చూడటం, బుక్స్ చదవడం చేశారు. ఇక తనది 8వ తరగతి అయిపోయిన తర్వాత సమ్మర్ లో దర్శకుని కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో తానే స్వయంగా షార్ట్ ఫిల్మ్స్ కు కథలు రాసుకుని తన మిత్రుడు సుభాష్ తో కలిసి డైరెక్ట్ చేసి ఆ వీడియోలను యూట్యూబ్ లో పెట్టారు. ఈ క్రమంలో ఆ వీడియోకు యూట్యూబ్ లో చాలా వ్యూస్ వచ్చాయి. దీంతో తన తండ్రికి చూపించారు. అవి చూసి రాజ్ తరుణ్ కు మెచ్చుకున్న తన తండ్రి కెమెరాను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తిగా రాజ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తానే స్టోరీ డైలాగ్స్ రాస్తూ షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు. అలా తన ఇంటర్మీడియట్ అయ్యేసరికి దాదాపు 50 షార్ట్ ఫిల్మ్స్ కు కథలు, డైలాగులు రాశారు. అంతేకాదు ఆయా షార్ట్ ఫిల్మ్స్ లో నటించేవారు. ఇక ఇంటర్ తర్వాత బీటెక్ కాలేజీలో జాయిన్ అయ్యారు. దీంతో ఒక 6 నెలల పాటు కాలేజీకి వెళ్లిన ఆయన తర్వాత కాలేజీ మానేసి ఒక 10 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉన్నారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు మందలించగా తాను దర్శకుడిని కావాలనుకుంటున్నానని, సినిమా పరిశ్రమకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారట. దీంతో వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. చక్కగా బీటెక్ చదువుకో, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగం చేయమని సలహా ఇచ్చారు. కానీ రాజ్ తరుణ్ మాత్రం వినకుండా హైదరాబాద్ వచ్చారు. ఇక సినీ అవకాశాల కోసం చాలా ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూపించేవారు. కానీ తనకు మాత్రం ఎవరు అవకాశం ఇవ్వలేదు. అలా 6 నెలల పాటు ఫిలిం నగర్ లో ఉన్న దర్శకులు, నిర్మాతల చుట్టూ తిరిగారు. అయితే అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే సమయంలో చాలా సందర్భాల్లో తినడానికి డబ్బులు లేక పస్తులుండేవారు. దీంతో చిన్న చిన్న పార్ట్ టైం పనులు చేసి తినడానికి, రూమ్ ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకునేవారు. ఇక చివరకు నిర్మాత రామ్మోహన్ దగ్గర సహాయ దర్శకునిగా చేయడానికి ఛాన్స్ వచ్చింది. అప్పుడు రామ్మోహన్ చెప్పిన కథ విని దానికి క్లైమాక్స్ యాడ్ చేసి మళ్ళీ ఆయనకు చెప్పారు. దీంతో ఆ కథకు ఉయ్యాల జంపాల అనే టైటిల్ పెట్టి సినిమా తీద్దామనుకున్నారు. అయితే ఈ సినిమాకు విరిచి వర్మ దర్శకునిగా చేశారు. అయితే ఈ సినిమా చేయడానికి హీరోల కోసం చాలా ఆడిషన్స్ నిర్వహించారు. కానీ కథకు తగ్గ హీరోలు మాత్రం కనిపించలేదు. ఈ తరుణంలో నిర్మాత రామ్మోహన్ రాజ్ తరుణ్ ని నువ్వే హీరోగా ఎందుకు చేయకూడదు అని అడిగారట. ఈ క్రమంలో సరే అన్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా మొదటిసారి వెండి తెరపై కనిపించారు. ఈ సినిమాకు నిర్మాతగా నాగార్జున గారు నిర్మించి విడుదల చేశారు. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించి రాజ్ తరుణ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా తర్వాత తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదట సినిమా చూపిస్తామావా సినిమాలో ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో సుకుమార్ రాసిన కథకు త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన కుమారి 21F సినిమాలో కూడా చేశారు. ఇక 2015లో విడుదలైన ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో రాజ్ తరుణ్ కు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. సినీ పరిశ్రమలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 3 సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్లను అందుకున్నారు. ఆ తర్వాత సీతమ్మ అందాజ్
దీపాలు రామయ్య చిత్రాలు సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అనంతరం నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన మల్టీ స్టారర్ సినిమా ఈడో రకం ఆడో రకం కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక 2015లో వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు సినిమాలు అంత పెద్దగా ఆడలేదు. అనంతరం వచ్చిన రంగుల రత్నం సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం వివాదాల్లో నిలిచారు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్ లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుళ్ళు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. సినీ హీరోనితో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉన్నట్లు లావణ్య చెబుతోంది. లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్ తో కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు. అయితే మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనని బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్ళకపోతే చంపుతామంటూ వాళ్ళిద్దరూ బెదిరించారని నార్సింగ్ పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని, తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనని బెదిరించినట్లు లావణ్య ఆరోపించారు. మాల్వి ట్రాప్ లో పడి రాజ్ తరుణ్ తనని దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. మాల్వి మల్హోత్రాను కలుసుకోవడానికి తరచూ రాజ్ తరుణ్ ముంబై వెళ్లేవాడని లావణ్య చెబుతోంది. అంతేకాదు రాజ్ తరుణ్ లైఫ్ నుంచి బయటికి వెళ్లడానికి మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనని డబ్బు ఆశ చూపించారని, ఎంతకీ వినకపోతే చంపేస్తామని బెదిరించినట్లు లావణ్య తన ఫిర్యాదులు వివరించింది. కానీ రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటుంది. తాను రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని కోరుకుంటుంది. లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ కూడా స్పందించారు. లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్తవం. లావణ్యతో నేను ఇంతకు ముందు రిలేషన్ లో ఉన్నాను. కానీ లావణ్య డ్రగ్స్ వాడటం మొదలు పెట్టింది. అదే కాకుండా వేరే అబ్బాయితో లావణ్య రిలేషన్షిప్ లో ఉంది. కన్న తండ్రిని కూడా లావణ్య మోసం చేసింది. ఇంట్లో ఉంటూనే నన్ను టార్చర్ పెట్టింది. అందుకే లావణ్య టార్చర్ భరించలేకపోయా. లావణ్యను నేను మోసం చేయలేదు, తానే నన్ను మోసం చేసింది. అందువల్లనే నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా అంటూ రాజ్ తరుణ్ వెల్లడించారు. ఏది ఏమైనా రాజ్ తరుణ్ ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో అనేది వేచి చూడాలి. మరి రాజ్ తరుణ్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.